తప్పు చేసిన వాడి తలదించుకుంటాడు. చీ కొట్టినా నోరు మూసుకుని పడుంటాడు. రాధను లోబర్చుకునే అవకాశం గోపికి తప్ప ఇంకెవరికి లేదు, లేనే లేదు. హరి ప్లీజ్, ముందు గోపిని కలిసి నిజానిజాలు తెలుసుకుందాం. ఇంకా ఏంటండి తెలుసుకునేది? తప్పు చేసిన ఏ మగాడైనా తానే ఆ తప్పు చేశానని ఒప్పుకుంటాడా? కోరికతో లోబర్చుకుని అవసరం తీర్చుకున్న ఆడదాన్ని ఆదరిస్తాడా? ఆ కడుపుకి కారణం నేనే అని, పుట్టబోయే బిడ్డకు తండ్రి నేనే అని అంగీకరిస్తాడా? మోసగించడం మగాడి వంతు, కన్నీటి బరువును మోయడం ఆడదాని వంతు. మగాడికైతే ఒక్క రాత్రి సుఖం, ఆడదానికైతే బతుకంతా నరకం. దేవుడనేవాడుంటే చూస్తూ ఊరుకోడండి. తప్పకుండా శిక్షను విధించే తీర్తాడు. రాధకింత అన్యాయం చేసిన ఆ అపరాధికి తప్పకుండా శిక్షను విధించే తీర్తాడు. ఎంతసేపు తిప్పినా గాజు గుండ్రంగానే ఉంటుంది. సమస్య కూడా అంతే. ఎంతసేపు ఆలోచించినా క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది. కష్టాలకి భయపడితే ఏమీ చేయలేం. నర్మయ్, ఒక్క నిమిషం రాధా. ఇదిగో రాధా, నీకోసం చీరలు తీసుకొచ్చాను. నోర్ముయ్. రాధా, ఈ మందులన్నీ టైం ప్రకారం వేసుకోవాలి. ఏరా ఒక్క నిమిషం కూడా నీ నోరు మూతపడదా? ఏడ్చవలే. రాధా, ఆశ్రద్ధ చేస్తే మాత్రం నేను ఊరుకోను, నాకు కోపం వస్తుంది. ఏయ్, నువ్వు నాకు పోటీనా? నోర్ముయ్. రాధా, ఈ పళ్ళు తీసుకో. తినాలని లేదు గోపి గారు. ఏం పర్లేదు రాధా, తిను. అవును రాధా, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న ఏయ్ కొట్టానంటేనా? నీకెందుకురా? పుట్టక ముందేనా? అంటే నీ అల్లరి వాడి కూడా నేర్పిస్తావా? అంటే వాడిని కూడా నీలా కోతింగ్ చేస్తావా? ఏయ్, అయితే ఆ మాట రాదని చెప్పమనరా. నువ్వే. అల్లరి వెదవా. సంధ్య సీట్లో లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ధర్మేంద్ర అంకుల్ని అడిగితే పోలా? ఈసారి ఆనంద్ ఏమైనా తిక్క వేషాలేస్తే చెప్పమ్మా. బంధువని కూడా చూడను, బ్లాస్ట్ చేస్తారు రాస్కెల్ని. సార్, ఆనంద్ నా హస్బెండ్. హస్బెండ్ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడా? అన్ని విషయాలను తన మాటే నెగ్గాలని నిన్ను కాల్చుకు తింటాడా ఇడియట్? సార్, నా భర్త గురించి రాస్కెల్ ఇడియట్ అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించలేదు. అది కాదు సంధ్య. వద్దు, ఇంకేం చెప్పొద్దు. అలలు లేని సముద్రాలు ఉండవు, కలతలు లేని కాపురాలు ఉండవు. అలాగని ఆనంద్ మీ బంధువు కదా అని నా ఎదురుగాని నా భర్తని బ్లాస్ట్ చేస్తానంటారా? హౌ డే యూ! సంధ్య, డోంట్ బి ఎమోషనల్. నేను చెప్పేది నీ మంచి కోసమే. థ్యాంక్స్. మంచేదో చెడేదో నాకు బాగా తెలుసు. మరోసారి నా పర్సనల్ విషయాలు కలెక్ట్ చేసుకుంటే బాస్ అని కూడా చూడను, బ్లాస్ట్ అవుతాను.
కంగారు పడ్డారా? అంటే ఇదంతా నథింగ్ సీరియస్. అబ్బా, ఎంత భయపెట్టావమ్మా. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం సార్, ఇన్నాళ్ళు ఆనంద్ నేను కావాలనే కష్టపడుతున్నారు అనుకున్నాను. కానీ ఈ మధ్య అర్థమైంది తనే పీకల దాకా కష్టాల్లో ఉన్నారు అని. మొన్నటిదాకా నేను చూసిన ఆనంద్ వేరు, ఇప్పుడు కనిపిస్తున్న ఆనంద్ వేరు. తన మెంటాలిటీ మీకు తెలుసు కదా. సుఖాల సంగతేమో కానీ కష్టాల్ని మాత్రం ఎవరితోనూ షేర్ చేసుకోరు. తనలో తనే బాధపడతారు, కుమిలిపోతారు. బిజినెస్లో నష్టం వచ్చి వడ్డీలు కట్టలేక, అప్పులు వాళ్ళకి జవాబు చెప్పలేక, రాత్రుల్లో నిద్ర కూడా పోకుండా తను అనుభవిస్తున్న టెన్షన్ చూస్తుంటే పాపం చాలేస్తోంది సార్. ఇన్నాళ్ళు తను మా ఇంటిని అమ్మేయమంటే లాభాల కోసం లేని నేను మొండిగా అమ్మను అని వాదించాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆయన భార్యగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని. ఆ ఇంటిని అమ్మేసి కొంతవరకైనా అప్పులు తీర్చాలనుకుంటున్నాను. అప్పులు తీర్చేయాలని ఆనంద్ నీతో చెప్పాడా? తను చెప్పకపోయినా, నేను అర్థం చేసుకోకపోతే నేను ఆనంద్కి భార్యను ఎలా అవుతాను, అర్థంగిని ఎలా అవుతాను? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను సార్. ఇక మీదట ఆనంద్కి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం, ఆనంద్కి ఏది కష్టమైతే నాకు అదే కష్టం. ఇష్టమైనా కష్టమైనా ఆనంద్తోనే కాదు, నా భర్తతోనే. వస్తాను సార్. అలాగేనమ్మా. అది అభిమానవతి. ఏనాడు పల్లెత్తు మాటైనానని నేను చావు అన్నాక, అన్ని మాటలు పడ్డాక ఇక ప్రాణాలతో ఉండదు, ఉండనే ఉండదు అని మీరు తిండి తిప్పలు మానేసి దిగాలుగా కూర్చుంటే, మిమ్మల్ని చూసి నేను కూడా ఓ ముద్ద తినకుండా పస్తులుంటే అప్పుడు కడుపులో బిడ్డ కక్కటెళ్ళిపోతుంది. ప్రారబ్ధంలో బాగా లేకపోతే ఆకలి తట్టుకోలేక బిడ్డ చచ్చిపోతుంది. అప్పుడు మీకు తృప్తిగా ఉంటుందా? మహాలక్ష్మి, ఏమిటా మాటలు? మాటలు కాదమ్మా, నా మనసులో రేగుతున్న మంటలు. ఎంతసేపు ఈయన గారికి నా చెల్లెలు అని ఆరాటమే తప్ప, హరే కడుపుతో ఉన్న భార్య అన్నం తిన్నదా లేదా, టైంకి మందు లేసుకుంటుందా లేదా ధ్యాస ఎప్పుడైనా ఉందా? లేదే. అసలు ఈయన గారికి నేను నా బిడ్డ బతికినా చచ్చినా. మహాలక్ష్మి, ఎందుకండి, ఎందుకు నన్ను ఇలా కాల్చుకు తింటున్నారు? మీ చెల్లెలు ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే అది నా తప్ప? ఆ దరిద్రుడు పేరేమిటో మీ చెల్లెలు చెప్పకపోతే అది నా తప్ప? మీరు ఆవేశంలో తన్ని 4 మాటలు అన్నారని తన ఇల్లు వదిలి వెళ్ళిపోతే అది నా తప్ప? తప్పు చేసేది మీ చెల్లెలు, శిక్ష అనుభవించేది నేనే పాపం చేశాను. మహాలక్ష్మి, నా బాధ నీకు అర్థం కాదు. రేపు మనకి ఒక ఆడపిల్ల పుడితే? వద్దు మహాప్రభో, నాకసలు ఆడపిల్లలే వద్దు. మీ వంశంలో పుట్టే ఆడపిల్ల ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు తెస్తుందో నా కళ్ళారా చూశానుగా. చాలు, ఈ జన్మకి ఈ అదృష్టం చాలు. నిజంగానే ఆ దేవుడు కనుక నా కడుపున ఆడపిల్లని పుట్టిస్తే, అది పుట్టి పుట్టగానే దాని గొంతులో 4 వడ్ల గింజలు వేసి చంపి పారేస్తాను. మహాలక్ష్మి, బుద్ధి లేకుండా ఏమిటా మాటలు? నోరు మోసుకో. బాబు, ఏదో కడుపులో ఉన్న బాధ కొద్దీ అలా అంది కాని అమ్మాయి మాటల్ని పట్టించుకోకు. పుట్టేది ఆడో మగో ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆ బ్రహ్మదేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. అసలు నీ చెల్లెలికి ఏమీ కాదు, ఎక్కడో క్షేమంగానే ఉంటుంది. ఎక్కడున్నా రాధ సుఖంగా ఉండాలని నీ తరపున ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాను. లే బాబు, నువ్వు తింటే గాని మహాలక్ష్మి కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనంటుంది. దానికోసం కాకపోయినా దాని కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమైనా లేచి 4 ముద్దలు తిను బాబు. దూరమైన నీ చెల్లెల్ని తలుచుకుంటూ దగ్గరున్న భార్యని, కడుపుతో ఉన్నదాన్ని బాధ పెట్టడం న్యాయమా చెప్పు? నువ్వే ఆలోచించు. లే బాబు.
ఆకలేస్తే ఇలాంటి పిచ్చి మాటలే వస్తాయి. మీ బిడ్డని బాగానే చూసుకుంటానులేండి. సార్, నా భర్త గురించి రాస్కల్ ఇడియట్ అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించలేదు. నా ఎదురుగానే నా భర్తని బ్లాస్ట్ చేస్తానంటారా? హౌ డే యూ! ఇక మీదట ఆనంద్కి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం, ఆనంద్కి ఏది కష్టమైతే నాకు అదే కష్టం. ఇష్టమైన కష్టమైన ఆనంద్తోనే కాదు, నా భర్తతోనే. ఇన్నాళ్ళు సంధ్యని ఏమో అనుకున్నాను. ధర్మేంద్ర అంకుల్ నన్ను 4 మాటలంటేనే సహించలేక ఆయన తన బాసని కూడా చూడకుండా మాట్లాడిందంటే షీ లవ్స్ మీ వెరీ మచ్. రియలీ షీ లవ్స్ మీ వెరీ మచ్. ఇన్నాళ్ళు సంధ్యను తప్పుగా అర్థం చేసుకున్నాను. నా సంధ్య దేవత, నిజంగా దేవతే. సంధ్య, ఏమైంది సంధ్య? చిన్న యాక్సిడెంట్, ఆటో బోల్తా పడింది. పెద్ద ప్రమాదం, కొద్దిలో తప్పింది. కొంచెం దెబ్బలు తగిలాయి అంతే. కొంచెం దెబ్బలా? తలకి అంత పెద్ద కట్టు కనిపిస్తుంటే. సంధ్య, సంధ్య ఎలా ఉందిరా? ఆర్ యు ఆల్ రైట్? పర్వాలేదు, నాకేం కాలేదు. ఏం కాలేదంటావేంటి? ఆ గొంతు చూడు ఎంత నీరసంగా ఉందో. అసలు రాస్కెల్ ఎవడా ఆటోవాడు? ఎందుకు అంత ర్యాష్ గా డ్రైవ్ చేశాడు? థ్యాంక్ గాడ్. జయ, థ్యాంక్ యూ. శ్యామలరావు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నా సంధ్య లేకుండా నేను బతకలేను. ఐ జస్ట్ కాంట్ లివ్ వితౌట్ యూ సంధ్య. నువ్వు లేకుండా బతకలేను, నువ్వు లేకుండా బతకలేను. నాకేం కాలేదని చెప్పాను కదా. కింద పడిపోయింది దానివి, నీకేం తెలుస్తుంది? ఏం ఛాయా, సంధ్యని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? అయ్యో, తలకి స్కానింగ్ చేయించారా? అట్లీస్ట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అయినా ఇప్పించారా? అసలు అసలు ఆ డాక్టర్ ఏమన్నాడు? స్పెషల్ టెస్ట్లు ఏమైనా చేయించమన్నాడా? చెప్పు శ్యామలరావు, ఏమన్నాడు ఆ డాక్టర్? ఎన్ని లక్షలు ఖర్చైనా సరే నీకేం కాకూడదు, నీకేం కాదు. నీకేమన్నా అయితే నేను బతకలేను సంధ్య, చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఏమిటి సంధ్య, ఎందుకలా అనుమానంగా చూస్తున్నావు? నువ్వు నా మాటలు నమ్మటం లేదా? మై గాడ్, ఎలా నిన్ను నమ్మించను? నేను ఇదివరకటి ఆనందిని కాను సంధ్య. ఐ లవ్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్. నిజం సంధ్య, నేనిప్పుడు మారిపోయాను, పూర్తిగా మారిపోయాను. భార్య విలువేంటో తెలుసుకున్నాను. కాదు, నా సంధ్య విలువేంటో తెలుసుకున్నాను. ఐ స్వేర్ సంధ్య, ఐ స్వేర్. ఇప్పటికైనా నా మాటల్ని నమ్ము. నమ్ముతానండి, మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఈ ఒక్క మాట చాలు సంధ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మేం బయలుదేరొచ్చు అనుకుంటాను. బయలుదేరడం కాదు, మనిద్దరం ఒక్క నిమిషం ఇక్కడున్నా బ్రదర్కి పానకంలో పుడకలా కనిపిస్తాం. నో, డోంట్ ఫీల్ సో. మీరిద్దరూ ఈ పూట ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తాను. ఆ తెప్పించుకునేదేదో మీరే తెప్పించుకొని హ్యాపీగా షేర్ చేసుకొని తినండి. ఓకే, పద శ్యామలరావు. వస్తాం సంధ్య, టేక్ కేర్. ఓకే, వస్తామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. పద. ఏంటండి ఇది? చిన్న దెబ్బ తగిలితే వాళ్ళు ఎదురుగా అంత ఎమోషనల్ అవ్వాలా? బడాయి కాకపోతే? బడాయి కాదు సంధ్య, బాధ. నీకేమైపోయిందో అనే టెన్షన్లో నేనేం మాట్లాడానో నాకే తెలీదు. నాకు తెలుసండి, నాకు తెలుసు. సంధ్య, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా, అస్సలు తట్టుకోలేను. నువ్వు నాకు కావాలి. నా సంధ్య లేకపోతే ఈ ప్రపంచంతో నాకు పనే లేదు. అసలు ఆ ఊహని తట్టుకోలేను.
నా వల్ల కాదు సంధ్య. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు అమ్మో, ఇంత హెవీ ఫీలింగ్స్ భరించడం మన వల్ల కాదు. మనంతా లైట్ గా తీసుకునే టైప్. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిపోయిందా, అదనమాట. ఏంటి గోపి గారు, మీరిలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలరు? టాప్ సీక్రెట్. మా తాతయ్య పోతూ పోతూ లంకి బిందెల్ని మా పెరట్లో పాతిపెట్టాడు. ఆయన పోయిన తర్వాత 10వ రోజు కాగానే మా ఫాదరు ఇంట్రెస్ట్ లింగమూర్తి గారు గబగబా పెరట్లోకి వెళ్ళి తవి చూశారు. లంకి బిందెలు బయటపడ్డాయి. టెన్షన్తో వాటి మూతని విప్పి చూశాడు. అంతే, ఆ లంకి బిందెల్లో వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు ఏమీ లేవు. ఉన్న వల్ల నవ్వులు నవ్వులు నవ్వులు. బోడి నవ్వులు నాకెందుకని మా బాబు అలా ఇసిరేశాడు. నేను వెంటనే ఇలా క్యాచ్ పట్టేశానమాట. మళ్ళీ మా బాబు లాగేసుకుంటాడేమో భయమేసి అమాంత మొత్తాన్ని మింగేశాను. అంతే, నా పొట్ట నిండా గల్లు గల్లుమని నవ్వులే నవ్వులు. వాటిలోంచి రోజుకొకటి తీసి ఇలా విసురుతూ ఉంటా అనమాట. అండర్స్టాండ్? గోపి గారు, మీరిలా మీ మాటలతో నవ్విస్తుంటే మనస్ఫూర్తిగా చిన్నపిల్లలా పగలబడి నవ్వాలనిపిస్తోంది. నవ్వురాదా, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండు. రోజు నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతుకుతావంట. అందుకే ది గ్రేట్ జంధ్యాల గారు ఏమన్నారు తెలుసా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అందుకే ఈ గోపి ఎక్కడుంటే అక్కడ పూవల్లే మూవల్ మూవల్ మూవల్లే నవ్వుల్ నవ్వుల్. గోపి గారు, హారికకు నీ మధ్య కలిశారా? ఆ రోజు మీ సత్యవనయ్య వచ్చి ఎంత గొడవ చేసాడో చెప్పాను కదా. హారిక కూడా నన్నే అనుమానించింది. నానా మాటలు అంది. నా చెంప చెల్లుమన్నా నేను ఏ జవాబు చెప్పలేదు. సైలెంట్గా ఉండిపోయాను. ఏ ప్రాబ్లం నుంచి బయటపడాలన్నా సైలెంట్గా ఉండడం కన్నా గొప్ప టెక్నిక్ మరొకటి లేదు కదా. నా మూలంగా మీకు చెంపదెబ్బ. లైట్గా తీసుకోమ్మా. చెంపదెబ్బలకేంటి? మా బాబు ఎన్నిసార్లు కొట్టలేదు. ఎక్కాలు అప్పు చెప్పలేదని మా క్లాస్ టీచర్ ఎన్నిసార్లు కొట్టలేదు. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఊరి కన్నంగారు అమ్మాయికి లైనేద్దాం ట్రై చేస్తే ఆ విషయం తెలిసి వాళ్ళు నన్ను రచ్చబండి దగ్గర ఎన్ని పీకులు పీకలేదు. అవన్నీ మనం పట్టించుకున్నావా? పాడా? నో వే. అనగా అనగా రాగం అతిశయించుచునుండు, తినగ తినగ వేము తీయగుండు అన్నట్టు ఫిడి ఫిడి అని తగిలితేనే నా చెంపలు చూడు షాబాద్ స్టోన్ లాగా ఎంత గట్టిపడాయో. బాధను కూడా నవ్వుతూ చెప్పడం మీలాంటి వాళ్ళకే సాధ్యమేమో. ఉంటుంది రాదా, నేను మనిషిని కాబట్టి, నాకు మనసుంది కాబట్టి ఆ మనసుకి బాధ ఉంటుంది. తొంగి చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆ వెచ్చని కన్నీటి బాధ. ఆ బాధను మర్చిపోవడానికి ఈ నవ్వులు. సంధ్యేది? మీకేమన్నా పిచ్చెక్కిందా? సంధ్య, నాది పిచ్చి అనుకో, వెర్రే అనుకో, బట్ ఐ ఫీల్ ఇట్. ఈ దేశంలో ఏ ఆడది తనంతట తానుగా తప్పు చేయదండి. అవకాశం వెతుక్కునేది, అవసరం తీర్చుకునేది, చీకటి తప్పు చేసేది మీరేనండి.